హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అండ్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోస్ నచ్చితే లైక్ చేసి చూడండి. ఈరోజు షాపింగ్ వ్లాగ్ వచ్చేసేసి స్టైల్ అప్ అనమాట. ఏఎంబీలో ఈ స్టోర్ ఉంది. ఏఎంబీలోనే కాదు, మనం లాస్ట్ టైం వెళ్ళిన నియో మాల్లో కూడా ఉందన్నమాట. చాలా ప్లేసెస్లో ఉంది ఈ స్టోరు. ఇది యాక్చువల్గా ప్యాంతలూన్స్ వాళ్ళది, అందరికీ తెలిసే ఉంటుంది. ప్యాంతలూన్స్ ఇంతకుముందు ప్యాంతలూన్స్ అనే నేమ్తో ఉండేది. అక్కడ కొంచెం కాస్ట్లీగా, కొంచెం ఎక్కువ కాస్ట్లో ఉన్నట్టు అని అనిపించేది. ఈసారి ఏంటంటే కొంచెం జూడియో టైప్లో అట్లా ఉండిందనమాట, కొంచెం కాస్ట్ తక్కువలో. అండ్ నేమ్ మార్చి వచ్చింది మార్కెట్లోకి, స్టైల్ అప్ అని. నేనైతే ఈ రీసెంట్ టైమ్స్లోనే వింటూ ఉన్నాను అనమాట, ఆల్మోస్ట్ 1-2 months నుంచి. అంతకుముందు తెలీదు నాకు, మేబీ ఎప్పటి నుంచి పెట్టారో ఈ బ్రాండ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులో స్పెసిఫిక్గా దేనికోసం వెళ్ళాలి అంటే టీషర్ట్స్ కోసం అని చెప్పొచ్చు. టీషర్ట్స్ చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి, 199 అనమాట. అండ్ ఎంత బాగున్నాయో, వేసుకుంటే ఎంత కంఫర్టబుల్గా అనిపిస్తున్నాయి. అండ్ అన్ని టీషర్ట్స్ మీద ఏదో ఒక కోట్ రాసే ఉంటుంది, మరి ప్లెయిన్గా కాకుండా. లేకపోతే ఊరికే ర్యాండమ్ కొన్ని డిజైన్స్తో ఉంటాయి కదా, అలా కాకుండా స్పెసిఫిక్ కొటేషన్స్తో ఉన్నాయన్నమాట. కొంచెం యూనిక్గా మంచిగా అనిపించాయి. క్లాత్ కూడా చాలా బాగున్నాయి. 199కి ఇంత మంచి టీషర్ట్ వస్తే ఈజీగా ఎక్కువ టీషర్ట్స్ క్యారీ చేసే వాళ్ళైతే ఖచ్చితంగా షాపింగ్ చేస్తారు. 15 టీషర్ట్స్ షాపింగ్ చేసినా ఆశ్చర్యపోకర్లే. నాకు అంత బాగా నచ్చాయి అనమాట. క్లాత్ బాగుంది, మెయిన్గా వేసుకుంటే మంచి కంఫర్టబుల్గా అనిపిస్తుంది అనమాట. అండ్ పర్ఫెక్ట్ సైజులో ఉన్నాయి. అందుకనే నాకు టీషర్ట్స్ బాగా నచ్చాయి అనిపించింది. యాక్చువల్గా నేను ఈ స్టోర్కి వెళ్ళడానికి రీజన్ కూడా అదే. డిస్ప్లేలో పెట్టినప్పుడు చూస్తాం కదా టీషర్ట్స్ అన్నీ, కొంచెం యూనిక్గా మంచిగా అనిపించి చూద్దాము అని చెప్పి వెళ్ళాను అనమాట. ఓన్లీ టీషర్ట్స్ కాదు, ఇంకా చాలా కలెక్షన్ ఉంది. కుర్తీస్ ఉన్నాయి, అండ్ లాంగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, జీన్సెస్, అండ్ సింగిల్ పీసెస్ ఉంటాయి కదా, అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. కానీ నన్ను స్పెసిఫిక్గా రేట్ చేయమంటే మాత్రం టీషర్ట్స్ రేట్ చేస్తాను. అండ్ అందులో 199, 299 ఇలా కూడా ఉన్నాయి. అండ్ కుర్తీస్ అయితే ఎంత బాగున్నాయో, ఏదైనా కూడా 399. సో ఆఫర్ నడుస్తుంది ప్రజెంట్ అయితే, అందుకని 399 పెట్టారనమాట. చాలా బాగున్నాయి. ఈ ఆఫర్లో అంటే ఇట్లా సేల్ జరిగేటప్పుడు తీసుకుంటే మనకి కొంచెం రీజనబుల్గా వస్తాయన్నమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూసేవన్నీ కూడా క్రాప్ టాప్స్, జస్ట్ చాలా షార్ట్ టీషర్ట్స్ ఉంటాయి కదా క్రాప్ టాప్ లాగా, అలాగా. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. స్పెసిఫిక్గా టీషర్ట్స్ అయితే చెప్పాను కదా ఇందాకే, మంచిగా ఉన్నాయి. ఇకపోతే కుర్తీస్ బాగున్నాయి, క్లాత్ బాగున్నాయి, కానీ నాకు కొంచెం నార్మల్ మోడల్స్ లాగా అనిపించాయి. అంత స్పెసిఫిక్గా తీసుకోవాలి అనిపించే అంత యూనిక్గా కుర్తీస్ అనిపించలేదు. అండ్ స్వెట్ షర్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అవి కూడా వచ్చేసి అరౌండ్ 399, 299 ఆ రేంజ్లోనే ఉన్నాయన్నమాట. ఇకపోతే ఈ నైట్ ప్యాంట్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 299 ఈచ్ పీస్. మంచి కంఫర్టబుల్గా ఉన్నాయి, వీటి క్లాత్ కూడా బాగుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ప్రెజెంట్గా ఆఫర్స్ నడుస్తున్నాయి, మేబీ కొత్త బ్రాండ్ అనో ఏమో కానీ. నేను 2-3 మాల్స్లో చూశాను. నియో మాల్లో ఉంది, ఏఎంబీ మాల్లో ఉంది, ఇలా ఫోరంలో కూడా ఉందనుకుంటా. ఇలా అన్ని మాల్స్లో ఉన్నాయి. అండ్ అన్ని మాల్స్లో కూడా స్టైలప్లో సేల్ నడుస్తుంది. ఎవరన్నా స్పెసిఫిక్గా వెస్ట్రన్ వేర్ తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, ఎందుకంటే వెస్ట్రన్ వేర్లో మంచి కలెక్షన్ ఉంది. కొంచెం ట్రెడిషనల్లో కలెక్షన్ ఉంది కానీ కొంచెం తక్కువ ఉంది అని అనేసి అనిపించింది నాకు. అండ్ వెస్ట్రన్ వేర్లో కూడా టీషర్ట్స్ అండ్ ఇంకా క్రాప్ టాప్స్ వేసుకునే వాళ్ళకైతే మంచి, అంటే పండగ వేసుకోవచ్చు, మంచిగా ఉన్నాయి క్రాప్ టాప్స్. ఇక్కడ మనం చూసారు కదా, ఇది ఒకటి టాప్ బాటమ్. రాయేష్ ర్యాండమ్గా చూసి 2 సేమ్ అనుకున్నాడు, కాదు సేమ్ క్లాత్తో డిజైన్ చేసిన టాప్. అండ్ కింద వచ్చేసేసి చిన్న షార్ట్ స్కర్ట్ అనమాట, మంచిగా అనిపించాయి. అండ్ ఇవన్నీ క్రాప్ టాప్ బ్లౌజెస్, క్రాప్ టాప్స్. వీటిని మనం బ్లౌజెస్ లాగా యూజ్ చేసుకోవచ్చు, క్రాప్ టాప్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, అలా డిఫరెంట్గా స్టైల్ చేయొచ్చు అనమాట. అలాంటివి తీసుకుంటే మంచిగా అనిపించాయి అవి కూడా, అంటే క్లాత్ మంచిగా అనిపించింది. ఇందాక కొన్ని కలర్స్ చూపించాను కదా 199 టీషర్ట్స్, ఇక్కడ ఇంకొన్ని పెట్టున్నారనమాట. యాక్చువల్గా హ్యాంగ్ చేసిన వాటిలోనే మంచి కలర్స్ అనిపించాయి. నేను లోపలికి వెళ్ళగానే నాకు అనిపించింది ఇక్కడ కలెక్షన్ బాగుంటుంది అని చెప్పి వెళ్ళగానే, అందుకనే ముందు బ్యాగ్ తీసుకున్నాను. నా హ్యాండ్లో చూస్తే మీకు బ్యాగ్ కనిపిస్తుంది, నచ్చినవన్నీ తీసి బ్యాగ్లో వేసుకుంటున్నాను అనమాట, ట్రయల్ వేద్దాము అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొన్ని ఊల్తో తయారు చేస్తారు కదా షర్ట్స్, అలాంటివి చూస్తున్నాను అనమాట. కొంచెం డిఫరెంట్ క్లాత్లా ఉంది. అండ్ ఇప్పుడు ఎలాగో వింటర్ కాబట్టి కొంచెం వేడిగా ఉన్న క్యారీ చేయొచ్చు అని చెప్పేసి చూస్తున్నాను.
మంచిగా అనిపించాయి కొన్ని కలెక్షన్స్. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా టాప్స్, జీన్స్ మీద టాప్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకా బెనిఫిట్ ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్న టాప్ చూసారు కదా, సేమ్ క్లాత్లో నార్మల్ షర్ట్ మోడల్ ఉంది, లేకపోతే స్కర్ట్స్ ఉన్నాయి. అలా మనకి ఏదన్నా ఒక క్లాత్ నచ్చి దాని మీద ప్యాటర్న్ నచ్చితే దాని మీద మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ నేను పట్టుకున్న రెడ్ కలర్ క్రాప్ టాప్ చూసారు కదా, సేమ్ క్రాప్ టాప్లో మనకి ఫ్రాక్ కూడా ఉందన్నమాట. అంటే సేమ్ క్లాత్లో అలాగా మనకి సేమ్ క్లాత్ని యూజ్ చేసి డిఫరెంట్ మోడల్స్ డిజైన్ చేశారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఇప్పుడు క్లాత్ నచ్చి అరే ఇది ఈ క్లాత్ మనకి ఫ్రాక్లో దొరికితే బాగుండు, లేకపోతే ఈ క్లాత్ మనకి షర్ట్లో దొరికితే బాగుండు అని కొన్నిసార్లు అనిపిస్తుంది కదా. అలాంటప్పుడు ఇలాంటి స్టోర్కి వెళ్తే మనకి ఫుల్ఫిల్ అయిపోతుంది అనమాట. అండ్ నాకు ఇది లైట్ మొత్తం ఫ్రాక్ గ్రీన్ కలర్ బాగా నచ్చింది. ఇదే ఫ్రాక్లో రెడ్ కలర్ కూడా ఉంది, కానీ అసలు ఆ మోడలే రాయేష్కి నచ్చలేదన్నమాట. అందుకనే లైట్ తీసుకున్నా. చెప్పాను కదా ఇందాక ఒక క్రాప్ టాప్ చూపించాను అది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఈ టాప్ రెండు సేమ్ క్లాత్ అండ్ డిఫరెంట్ స్టైల్స్లో డిజైన్ చేశారనమాట. సో మనకి ఇలాంటివి దొరుకుతాయి. నేను ఆల్రెడీ బ్లాక్ వేసుకొని వెళ్ళాను, కానీ ఇక్కడ మీరు చూస్తే నేను మళ్ళీ బ్లాక్లోనే చూస్తున్నాను అనమాట. అండ్ మీరు లాస్ట్ వరకు చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ లాస్ట్లో కొన్ని టాప్స్ ట్రయల్ కూడా వేశాను, కొన్ని టీషర్ట్స్, అందులో మోస్ట్లీ బ్లాకే ఎక్కువ ఉంటాయి. సో బ్లాక్ ఎన్నిసార్లు తీసుకున్నా ఎన్ని డ్రెస్సెస్ ఉన్నా కూడా మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది. అండ్ ఐ ఫీల్ లైక్ కొన్ని కలర్స్లో కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే మనం మంచిగా అనిపిస్తుంది. సో అందులో నాకు బ్లాక్ అండ్ పీచ్ ఈ రెండిట్లో నాకే అనిపిస్తుంది నన్ను నేను బాగా ప్రజెంట్ చేసుకోగలను ఈ 2 కలర్స్లో అని. అందుకే మోస్ట్లీ చూస్తే నేను ఎక్కువ పీచ్ షేడ్స్లో ఉంటాయి కదా, అంటే ఆరెంజ్, లైట్ ఆరెంజ్, లేకపోతే లైట్ రెడ్లో కొంచెం పీచ్ కలిసిన షేడ్స్ ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు అనిపిస్తుంది లైక్ దే లుక్ గుడ్ ఆన్ మీ అని చెప్పి. అండ్ ఇప్పుడు ఇక్కడ మనం చూస్తుంది వచ్చేసి నైట్ డ్రెస్. ఇది మొత్తం టాప్ అండ్ బాటమ్ పెయిర్ అనమాట. మంచి లోపల షార్ట్ ఉంది, ఇది వచ్చేసేసి షర్ట్ మోడల్. ఈ రెండు కలిపి 700 ఎలాగో ఉంది కాస్ట్. మంచిగా అనిపించింది ఆ డ్రెస్ కూడా, కాకపోతే సైజ్ లేదు, నా సైజ్ లేదు. అండ్ ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ బాటమ్స్ అన్నీ మీకు వీడియోలో చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఇది కొంచెం బనియన్ క్లాత్ మోడల్లో ఉందన్నమాట. అండ్ కొన్నేమో రేయాన్ మిక్స్ అయినట్టు ఉన్నాయి, కానీ దూరం నుండి చూస్తే అవి జీన్స్ లాగా అనిపిస్తున్నాయి. అంటే మనం జీన్స్ వేసుకున్న లుక్కే వస్తుంది, అలా ఉందన్నమాట ఆ ప్యాంట్స్. సో అందుకని దగ్గరికి వెళ్ళి మరి క్లాత్ పట్టుకొని చూశాను. అండ్ ఇవన్నీ టీ షర్ట్స్ ఇప్పుడు మనం చూస్తున్నవి అంటే కైండ్ ఆఫ్ స్వెట్ షర్ట్స్ లాగా ఉన్నాయి. అంత మందంగా లేవు, కానీ కింద కొంచెం ఎలాస్టిక్ లాగా వచ్చేసి అండ్ ఫుల్ హ్యాండ్స్ వచ్చేసి హై నెక్ వచ్చేసి ఇలా కొంచెం స్వెట్ షర్ట్ లుక్ని క్రియేట్ చేసేలాగా ఉన్నాయన్నమాట. అండ్ ఈ బ్లాక్ అయితే చాలా బాగుంది, మొత్తం ప్లెయిన్ రావడం వల్ల వేసుకుంటే ఇంకా కొంచెం హైలైట్గా ఉందన్నమాట. అండ్ కాస్ట్ వచ్చేసి 399 ఉంది. 399 కంటే ఎక్కువ దేనికి కూడా కాస్ట్ లేదు. ఈవెన్ కుర్తీస్ కూడా 399. నాకు తెలిసి హైయెస్ట్ కాస్ట్ 399. మేబీ జీన్స్ ఎక్కువ కాస్ట్ ఉందేమో, కానీ నేనైతే జీన్స్కి అసలు పట్టుకోలేదు, చూడలేదు కూడా జీన్స్లు ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పి. అంతగా ఇంట్రెస్ట్ అనిపించలే ఎందుకో జీన్స్, అందుకే చూడలేదు. బట్ మిగతావన్నీ కూడా కాస్ట్ వచ్చేసేసి 199, 299, 399 ఇదే హైయెస్ట్ కాస్ట్. అందులో జీన్స్ మాత్రం 899 ఉంది, ఇక్కడ చూస్తున్నారు కదా అంతే. అండ్ ఇవన్నీ వచ్చేసేసి కూడా ఫ్రాక్స్. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇలాంటి వైట్ మొత్తం వైట్లో ఇలాంటి ఫ్రాక్ ఒకటి తీసుకోవాలి అని చెప్పేసి, కాకపోతే నాకు పర్ఫెక్ట్గా దొరకట్లేదు. ఇక్కడ చూసారు కదా ఇదేమో మరీ షార్ట్ అయిపోయింది. ఇంత షార్ట్ ఉంటే ఏమవుతుందంటే కింద ఏదో ఒక బాటమ్ వేసుకోవాలి. ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ అంత షార్ట్ వేసుకోవడానికి. కొంచెం నీస్కి ఇంకా కొంచెం యాంకిల్ వరకు వస్తే ఏమవుతుందంటే బాటమ్ ఏం లేకుండా మేనేజ్ చేయొచ్చు. మనకి మ్యాక్సీ డ్రెస్సెస్ లాంటివి వస్తాయి కదా, మినీ మ్యాక్సీ అంటారు, అలాంటి లెంత్లో వస్తే మంచిగా వైట్ అండ్ వైట్ తీసుకొని మంచిగా స్టైల్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు అనమాట. చూద్దాము, వెరీ సూన్ దొరికితే ఖచ్చితంగా అది స్టైల్ చేసి చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూసేసి కుర్తీస్ చెప్పాను కదా హైయెస్ట్ కాస్టే 399 అని చెప్పేసి. ఇక్కడ మనం అన్ని కుర్తీస్ చూస్తున్నాం అనమాట. మంచిగానే ఉన్నాయి కలెక్షన్, కానీ కంపారిటివ్ వెస్ట్రన్ ఇవి కొంచెం తక్కువ ఉందేమో కలెక్షన్ అని అనేసి నాకు అనిపించింది. స్పెసిఫిక్గా వెతికితే ఇందులో కూడా మంచివి దొరుకుతాయి, కానీ బాగా వెతకాలి.
వెస్ట్రన్లో అంత అవసరం లేకుండా అన్ని మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ చూస్తున్నాను ఏదన్నా బాగుంటుందేమో, అట్లీస్ట్ ఒక్కటన్నా ట్రయల్ వేద్దాము అని చెప్పేసి. కానీ నాకైతే ఏది మంచిగా దొరకట్లేదు, అన్ని రొటీన్ ప్యాటర్న్స్. కాకపోతే వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే క్లాత్ బాగుంది అన్నిటికీ కూడా. మంచి క్లాత్, అంటే వేసుకుంటే కంఫర్టబుల్గా అనిపించేలాగా క్లాత్ ఉంది. కానీ డిజైన్స్ నాకు చాలా ఓల్డ్ మోడల్ లేకపోతే రొటీన్గా ఉన్నాయని అనేసి అని అనిపించింది. నా సజెషన్ అయితే ఎక్కువ వెస్ట్రన్ యూస్ చేసేవాళ్ళు స్టైలప్కి వెళ్తే ఇంకా కొంచెం ఎక్కువ స్టైలప్ అవ్వచ్చు. అది నాకైతే ఈ స్టోర్ మంచిగా అనిపించింది. నేను కూడా బయట ఫ్రెండ్స్ చెప్తే అండ్ కొన్ని షార్ట్స్లో చూసి వచ్చానమాట. నేను అనుకున్నట్టే మంచిగా అనిపించింది. మీరు వీడియో చూస్తే కూడా నేను స్టార్టింగ్లో ఎక్కువ వెస్ట్రన్ మీద కాన్సన్ట్రేట్ చేసి అంటే ఎక్కువ అవి చూపించాను. నేను కుర్తీస్ ఎక్కువ ఎందుకు చూపించలేదు అంటే చూపించడానికి కూడా నాకు ఏది యూనిక్గా అనిపించలేదు. మేబీ అందరికీ ఒకటే లాంటివి నచ్చవు కదా, ఇవి నచ్చి తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. కానీ నేను మీకు ఫస్ట్ చూపించాలి అంటే నాకు మంచిగా అనిపించాలి కదా. అసలు ఇక్కడ మీరు చూస్తుంటేనే అర్థమైపోతుంది నాకు ఏది నచ్చలేదు. జస్ట్ ఇలా అన్నీ ఓపెన్ చేసి చూస్తున్నాను, ఒక్కటన్నా మంచిగా అనిపిస్తే తీసి చూపిద్దాము అని చెప్పేసి. కానీ ఏది మంచిగా అనిపించలేదు అనమాట నాకైతే స్పెసిఫిక్గా కుర్తీస్లో. బట్ ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను కొన్ని అన్నా కవర్ చేయడానికి ట్రై చేశాను. మీకు ఇందులో ఏదన్నా మంచిగా అనిపిస్తే వెళ్ళి ట్రై చేయండి. సో దట్ మీకు ఇంకా కొంచెం ఎక్కువ అంటే ఎక్కువ లోపలికి వెళ్ళి చూస్తే ఇంకా మంచివి దొరికే ఛాన్సెస్ ఉంటాయేమో. అండ్ ఇంకపోతే వెస్ట్రన్లో మాత్రం మీరు ఎలాంటి డౌట్ పెట్టుకోకుండా వెళ్ళిపోవచ్చు, సూపర్గా షాపింగ్ చేసేస్తారనమాట. ఇంకపోతే బిల్లింగ్ దగ్గర ఇక్కడ నేను ఒక విషయం అబ్జర్వ్ చేశాను. చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఒకవేళ వాళ్ళు ఇచ్చే క్యారీ బ్యాగ్స్ మీద వాళ్ళ కంపెనీ నేమ్ ఉందనుకోండి, ఆ షాప్ స్టోర్ నేమ్ ఉంటే మనకి ఫ్రీగా ఇవ్వాలి. కానీ ఇందులో వాళ్ళు స్టోర్ నేమ్ వేశారు. వన్ సైడ్ స్టోర్ నేమ్ ఉంది అండ్ ఇంకొక సైడ్ జస్ట్ చిన్న కొటేషన్ లాగా ఏదో రాశారు. అయినప్పటికీ కూడా కాస్ట్ వేస్తున్నారు. కాకపోతే మేము క్యారీ బ్యాగ్ తీసుకోలేదు అనుకోండి, బట్ వేరే వాళ్ళు తీసుకుంటారు కదా, అప్పుడు చూసాము కావాలా అని అడిగేసి. సో నాకు అది అనిపించింది వేయకూడదు కదా అని చెప్పి అడుగుదాము అని అనుకున్నాను. కానీ అసలు నేను క్యారీ బ్యాగే తీసుకోవట్లేదు, ఎందుకులే అని చెప్పి అడగలేదు. సో నెక్స్ట్ టైం ఎవరైనా వెళ్తే ఖచ్చితంగా అడగండి. అండ్ ఇప్పుడైతే మీరు నేను ట్రయల్ వేసే షర్ట్స్ అన్నీ చూస్తున్నారనమాట. ఏ షర్ట్ బాగుంది అని చెప్పి కింద కమెంట్ చేయండి. ఐ మీన్ లవ్ విత్ దిస్ బ్లాక్. నాకు బ్లాక్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకా ఈ నెక్స్ట్ వేసుకునే టీ షర్ట్స్ అన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. అంటే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్స్ మీరు పిక్ చేసుకోండి. నేను నాకు నచ్చిన కలర్స్ పిక్ చేసుకొని ట్రై చేశాను. కొన్ని డార్క్ ఉన్నాయి, కొన్ని లైట్ ఉన్నాయి. కానీ అన్నీ మాత్రం సూపర్ కంఫర్టబుల్గా ఉన్నాయి. ఇంట్లో వేసుకోవచ్చు, బయటికి వేసుకొని వెళ్ళొచ్చు. చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉన్నాయి. నేనైతే స్టైలప్ టీషర్ట్స్కి అసలు ఫేవరెట్ అయిపోయాను అనమాట. ఈసారి ఎప్పుడు టీషర్ట్స్ కావాలన్నా అన్డౌటెడ్గా స్టైలప్కే వెళ్తాను. అండ్ మీకు కూడా చాలా మంచి కలెక్షనే చూపించాను అని అనేసి అని అనుకుంటున్నాను. ఇవే కాకుండా ఇంకా మీరు ఎలాంటి కలెక్షన్ చూడాలి అని అనుకుంటున్నారు, అసలు ఏదన్నా ఒక స్పెసిఫిక్ స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా ఎక్స్ప్లోర్ చేయాలి అని అనేసి అని అనుకుంటే నాతో కమెంట్ బాక్స్లో పింగ్ చేయండి. నేను ఖచ్చితంగా ఆ స్టోర్ని ఎక్స్ప్లోర్ చేస్తా. అండ్ అక్కడ ఎలాంటి కలెక్షన్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి ఏంటి అని చెప్పి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే. ఇవన్నీ నేను ట్రై చేసిన టీ షర్ట్స్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఏం తీసుకొని ఉంటాను కింద కమెంట్ చేయండి. తీసుకున్నవి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అండ్ రాయేష్ కూడా టీ షర్ట్స్ తీసుకున్నాడు. మన దగ్గర ఎక్కువ ఫీమేల్ ఆడియన్స్ ఉన్నారు అని చెప్పేసి జెంట్స్వి అంతగా క్యాప్చర్ చేయలేదన్నమాట. ఒకవేళ ఎవరికన్నా అవి కూడా కావాలి అంటే చెప్పండి, ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నేనైతే బిల్ వేయించుకుంటున్నాను. అండ్ మీకేం నచ్చిందో కమెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్.